హలో హాయ్. ఈరోజు నేను ఇవి చూడండి పుట్నాలతోటి చెక్కీ చేస్తున్నాను అనమాట. చిక్కీ అంటారు కదా, పుట్నాలని ముందు మనం కొంచెం వేయించుకుందాం, కొంచెం దోరగా వేయించుకుందాం. 2 కప్పులు తీసుకున్నాను. ఇలా బాగా వేయించుకోవాలన్నమాట, కొంచెం దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఇవి పుట్నాలు ఎన్ని తీసుకున్నామో అంటే 2 కప్పులు పుట్నాలు తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోద్ది అన్నమాట. మనం 1 కప్పు బెల్లం తీసుకుంటే పుట్నాలు 2 కప్పులు తీసుకోవాలి. అంటే ఇవి కొంచెం పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే మనం కాస్త ఓపికగా ఇలాగ వేయించుకుంటూ ఉండాలన్నమాట. హడావిడిగా చేసే ప్రొసీజర్ కాదు ఇది. కొంచెం స్లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇలాగా బాగా వేగిన పుట్నాలని ఒక ప్లేట్లో వేసేసుకుని, తర్వాత మనం 2 కప్పులు పుట్నాలకి 1 కప్పు బెల్లం అని చెప్పుకున్నాం కదా, ఆ బెల్లాన్ని మనం ఇప్పుడు కరిగించుకుని పాకం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పాకం ఎంత పాకం అంటే, ముందు బెల్లం 1 గ్లాసు నీళ్ళు పోసి కరిగించుకుని, కరిగిన బెల్లాన్ని వడపోసుకుని అప్పుడు దాన్ని పాకం పట్టుకోవాలి. ఎందుకు అంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి అదంతా పోవాలి అంటే మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పుట్నాలు బాగా పాకం వచ్చిన తర్వాత పాకం టెస్ట్ చేసుకోవాలి. కొంచెం నీళ్లు తీసుకుని దానిలో పాకం టెస్ట్ చేసుకోవాలన్నమాట. నేను 1 స్పూను షుగర్ కూడా వేస్తున్నాను. బెల్లంతో చేసిన పదార్థాల్లో 1 స్పూను షుగర్ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చిక్కీల్లో కూడా ఇలా వేసాను అనమాట. బెల్లం బాగా కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేద్దాం. అయితే ఈ పుట్నాల గురించి చెప్పాలంటే, ఒక రకంగా జీడిపప్పులో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ పుట్నాల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పుట్నాలు ఎక్కువగా తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అది అంటే నల్ల శనగల నుంచి చేస్తారు కాబట్టి పుట్నాలు. నల్ల శనగలు అనేవి జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి పనికొచ్చేవి అన్నమాట. అందుకని పుట్నాలు తినడం చాలా మంచిది. పుట్నాలతో చట్నీ తినడం వల్ల కూడా మనకి జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా పోతాయి అని పెద్దవాళ్ళు చెప్పేవారు. అయితే ఇప్పుడు మనం పుట్నాలతోటి చిక్కీలు చేద్దాము. చాలా రుచిగా ఉంటాయి. తర్వాత ఈజీ డైజెషన్ అనమాట. పుట్నాలు అనేవి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. మన పొట్టను ఏమి ఇబ్బంది పెట్టకుండా చక్కగా మంచి ఆరోగ్యం గల పుట్నాలు ఇవి. అందుకని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటి చిక్కీలు చేసి పెట్టుకుంటే చక్కగా టైంకి మనం తినడానికి బాగుంటుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఇలాగా బెల్లం పాకం అయ్యింది కదా, కరిగింది కదా, దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకొని అప్పుడు పాకం పట్టుకుందాం. పాకం ఎలా రావాలంటే చాలా గట్టిగా అవ్వాలన్నమాట. మనం నీళ్ళల్లో ఈ పాకాన్ని వేస్తే అది ముద్దలా అవ్వాలి. అప్పటి వరకు పాకం పట్టుకోవాలి. అంటే తొందరపడి ఏదో కొద్దిగా పాకం వచ్చింది అనేసరికి వేసేసామంటే బాగుండదు. అందుకని ఇవి
ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము. వేరే పాన్లోకి ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుందాం. చేసుకుని అప్పుడు స్టవ్ మీద మనం పాకం పట్టుకుందాం. అంటే ఇవి మనకి చౌకగా దొరికే వాటిల్లో అది ఫుడ్ వాల్యూస్ తక్కువ ఉంటాయి అనుకుంటారు చాలామంది. కానీ చాలా మంచి ఆరోగ్యకరమైన విలువలతో కూడిన పదార్థాలు చాలా ఉన్నాయనే విషయం తెలుసుకోవాలన్నమాట. ఈ పుట్నాలు అనేవి ఎంత ఆరోగ్యం అనేది చాలా పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది. అంటే కొంచెం మేము మాకంటే ముందు జనరేషన్స్కి కూడా ఈ పుట్నాల గురించిన కొంచెం అవగాహన ఉంటుంది అన్నమాట. అందుకని అప్పుడప్పుడు నేను ఇలా చేసి పెడుతూనే ఉంటాను మా పిల్లలకి. ఎందుకంటే బెల్లంతో చేస్తాం కదా ఇది, దానివల్ల కొంచెం రక్తహీనత ఉన్నా కానీ అది కూడా కొంచెం సరి అవుతుంది అన్నమాట. అంటే రక్తం పడుతుంది. అందుకని బెల్లంతో చేసే పదార్థాలు పిల్లలకు పెట్టడం మంచిది. వట్టి షుగర్తో కాకుండా బెల్లంతో చేసే పదార్థాలు పెట్టడం వల్ల మనం పిల్లలకు ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. చూడండి, ఇలాగ బాగా పాకం బాగా మరుగుతుంది కదా. ఇలాంటప్పుడు ఒకసారి మనం కొంచెం వాటర్ తీసుకుని దేనిలోకైనా ఈ పాకాన్ని వేస్తే అది గట్టిపడితే మనకి పుట్నాలు వేసేసుకోవడానికి రెడీ అయినట్టు. ఇంకా గట్టిపడలేదు అంటే ఇంకా కొంతసేపు ఉడికించాలి అనే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడప్పుడే వద్దు, ఇంకా కొంచెం టైం పడుతుంది పాకం రావడానికి. ఇంకా టైం పట్టేలా ఉంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం పాకాన్ని. చాలా టేస్ట్ ఒకటే కాదు, ఇవి తింటూ ఉంటే కమ్మగా ఉండటమే కాదు, ఆరోగ్యం కూడా అనే విషయం మనకు తెలిసింది. కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడదాం ఇలాంటివి. ఓకేనా? చూడండి మీరు చక్కగా ఇది పాకం ఇప్పుడు వచ్చే టైం అయింది. నాకు అంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు పాకం వస్తుంది అనుకుంటున్నాను. మళ్ళీ కొంచెం వాటర్ తీసుకుని ఈ బెల్లం పాకం వేద్దాం. దానిలో వేస్తే గట్టి పెడితే మనం పుట్నాలు వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ముద్ద అవుతుంది కదా. ఈ ముద్ద అయ్యే టైంలో మనం ఇంకా ఇప్పుడు పుట్నాలు దానిలో వేసేసి దాన్ని బాగా తిప్పుదాం. స్టవ్ మీద ఉంచే కాసేపు ఇలాగా ఉడికించడం వల్ల పుట్నాలకి బాగా బెల్లం పాకం అంతా పట్టి చాలా టేస్టీగా తయారవుతాయి. అయితే ఇది చాలా వేడిగా ఉండగానే మనం చిక్కీలు చేసుకోవాలి. చెయ్యి కాలుతూ ఉంటుంది, అయినా సరే ఆయిల్లో చెయ్యి ముంచుకొని ఆ చిక్కీలు చేసుకోవాలన్నమాట. కొంచెం వేడి పట్టగలిగే వాళ్ళు అయితే చేసేస్తారు. ఇంకా మనలాంటి వాళ్ళం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వేడిని భరించాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చిక్కీలు చేయడం ఒక వెరైటీగా ఏంటంటే, చిన్న గాజు తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి, మనం తీసుకున్న ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసి ఆ గాజు పైన ఇలాగ పుట్నాలు వేసి కలిపిన పాకం ఇలా వేసేసి ఆ మిక్సర్ని జస్ట్ ఇలా అద్దేస్తే చక్కటి చిక్కీలు రెడీ అవుతాయి అన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటాయి. చూసారా, మనం 2 పదార్థాలు ఏంటి, 1 పుట్నాలు, 2 బెల్లం. తక్కువ పదార్థాలతో రుచి కలిగేలాగా మనం ఫుడ్ తయారు చేసుకుంటాం అన్నమాట. మన కాన్సెప్ట్ అది. అంటే ఎక్కువ పదార్థాలతో కాకుండా ఓన్లీ తక్కువ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రుచి కలిగిన పదార్థం తయారు చేసుకోవడమే మన కాన్సెప్ట్. తర్వాత తక్కువ టైంలో అయిపోవాలి. అంటే ఇప్పుడు చాలా బిజీ టైం కదా, బిజీగా ఉండే రోజులు. అందుకని ఇలా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో రుచిగా ఉండే పదార్థాలని తయారు చేసుకోవడమే మన కాన్సెప్ట్. కాబట్టి చూడండి, నేను ఈ ప్లేట్లో వేస్తున్నాను. వేసి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను. దీనిలోను కొంచెం
ఒక సైడ్కి ఈ మిశ్రమాన్ని వేసుకుని ఇంకొక సైడ్ మనం బ్యాంగిల్ పెట్టుకుని చిక్కీలు తయారు చేసుకుందాం. చూపిస్తానే. ఇది కొంచెం వేడిగా కొంచెం ఏంటి చాలా వేడిగా ఉంటుంది, కానీ అలాగే జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఒక బ్యాంగిల్ తీసుకుని ఆయిల్ అప్లై చేసి దానికి చిన్న బ్యాంగిల్ తీసుకుని ఆయిల్ అప్లై చేసి ఆ ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసి మనం కొద్ది కొద్దిగా బ్యాంగిల్ మీద వేసుకుని కొంచెం ఇలాగా సమానంగా అద్దుకుంటే చక్కటి చిక్కీలు మనకి రెడీ అవుతాయి. అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. చేసుకుంటే కొంతసేపటికి ఆరిపోయి చక్కగా గట్టిగా మనకి చక్కగా తినడానికి వీలుగా, చేతితో పట్టుకుని తినడానికి వీలుగా తయారవుతాయి అన్నమాట. కాకపోతే ఫాస్ట్గా చేసుకోవాలి ఇది, ఎందుకంటే పాకం కదా, స్టవ్ మీద నుండి కిందకి దించగానే మనకి ఏమవుతుందంటే గట్టిపడిపోద్ది, ఫాస్ట్గా గట్టిపడిపోద్ది. అందుకని సాధ్యమైనంత ఫాస్ట్గా చేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా బాగా గట్టిగా పడిపోతుంది అనుకున్నప్పుడు స్టవ్ మీదే ఉంచి సిమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రతిసారి ఆయిల్ అద్దుకుంటే మన చెయ్యి కాలకుండా ఉంటుంది. అందుకని నేను ప్రతిసారి చెయ్యి నూనెలో అద్దుతున్నాను అన్నమాట. అలా తీసేసి చూడండి, చక్కగా వస్తున్నాయి కదా. మొత్తం మనం అన్నీ కూడా అలాగే చేసేసుకోవాలి. ఇవి నిల్వ కూడా ఉంటాయి. అంటే మనం దీనికి వాటర్ కానీ తడి కానీ తగలనివ్వకుండా ఉంటే చాలా ఒక ఇంచుమించు 15-20 రోజులు కూడా నిల్వ ఉంటాయి. కాకపోతే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కానీ పదార్థం టేస్ట్ తేడా వస్తుందండి. అందుకని ఒకవేళ ఒక పదార్థం ఏదైనా నిల్వ ఉంటుంది అని అనుకున్నప్పటికీ మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా తినేయడమే బెటరు. ఎందుకంటే మరీ నిల్వ ఉంటే దాని అసలు రుచి పోద్ది కదా, నేచురల్ టేస్ట్ దెబ్బతింటుంది ఏదైనా బాగా నిల్వ ఉన్న పదార్థం. అందుకని మనం సాధ్యమైనంత తక్కువ చేసుకుని త్వరగా తినేయడమే మంచిది. అవసరమైతే మళ్ళీ ఇంకొకసారి చేసుకోవచ్చు. నెలలు ఉంచుకుంటే పదార్థం టేస్ట్ మారిపోద్ది, తర్వాత మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? అన్నీ ఇలాగే చేసుకుందామా మరి? బాయ్.